నాగేశ్వర గారు, రామారావు గారు కళామ తల్లికి ఇద్దరు కళ్ళు లాంటి వాళ్ళు. మీకు వాళ్ళిద్దరితో ఉన్న అనుబంధం చెప్పండి. అనుబంధం అంటే చాలా చెప్పాలండి. కళామ తల్లికి 2 కళ్ళు ఇద్దరు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారితో చెప్పాలంటే ముందర అన్నయ్యది కూడా చెప్పాలి. చెప్పండి. అంటే తను చదువు లేకపోయినా కూడా అంత కళ్ళతోనే చదువుతాడు. ఎక్స్రే కళ్ళు అనమాట తను. మళ్ళీ ఫోన్ వచ్చింది. అప్పుడే వాష్ చేసుకుని గబగబా వెళ్ళి హలో ఎవరు మాట్లాడుతున్నారు అన్న. మేము రామారావు మాట్లాడుతున్నాము. ఏ రామారావు అన్న? ఎన్టీ రామారావు అని. ముందర చెప్పచ్చు కదా మీరని. ఎవరో అనుకున్నాను. తమరు ఆపరేషన్స్లో ఉన్నారు కదా, ఒకటి అడుగుదామని ఫోన్ చేస్తున్నా. తమరు ఒకసారి మా రామకృష్ణ స్టూడియోకి వస్తారా? ఎందుకు రమ్మన్నానంటే మా బ్రదర్ గురించి మీరు రాస్తున్న జీవిత చరిత్ర మనిషిలో మనిషి డాక్టర్ అక్కినేని చాలా బాగుంది, నేను చదువుతూనే ఉన్నాను, తమరు మా గురించి కూడా రాయొచ్చు కదా అన్న. అనగానే ఒక్కసారి స్టన్ అయిపోయా. కానీ అప్పుడు నా పరిస్థితి తలుచుకుంటే ఎటూ చెప్పలేని పరిస్థితి అన్నమాట. ఇంత టైం ఎలా కేటాయించేవాడు మీరు? ఒక పక్క హాస్పిటల్లో, ఒక పక్క పుస్తకాలు రాయటం, ఒక పక్క నాగేశ్వర గారి ఇంటికి వెళ్ళటం, ఇన్ని పనులు ఉన్నాయి కదా, ఎట్లా టైం అంతా ఎట్లా సరిపోయింది? 24 గంటలు సరిపోవటం లేదు. పగలంతా హాస్పిటల్, సాయంత్రం ఏమో క్లినిక్ కౌన్సిలింగ్ అనమాట. ఇంకొకసారి ఆయన ఫోన్ చేశారు. ఓకే. ఫోన్ చేసి నేను అన్ని క్యారెక్టర్స్ వేశాను కానీ యుధిష్ఠుడి పాత్ర వేయలేదు ధర్మరాజుది, అది వేద్దామని ఉంది, తమరు రాస్తారా అంటే రాస్తానని చెప్పా. కానీ అమ్మ సినిమాల పరంగా ఏఎన్ఆర్ గారు, ఒక ఎన్టీఆర్ 2 కళ్ళు అంటాం. ఆ పోటీ మీద మీ అన్నయ్య ఏమనేవాడు మీతో? కళామ తల్లికి 2 కళ్ళని ఇద్దరికీ తెలిసిన ఎన్టీఆర్ గారివి పౌరాణిక సినిమాలు చూసారా? ఆ పాత్రలు, కృష్ణ పాత్ర పోషణ కానీ ఆ పాత్రల గురించి చెప్పండి ఒకసారి. అంటే చెప్పడానికంటే ఆయన పౌరాణికాలు వేస్తే ఇంకా చెప్పేది లేదు. కృష్ణుడు అంటే కృష్ణుడే. ఇప్పుడు మీ అన్నయ్య గారి గురించి అంటే అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి ఎవరికి తెలియని విషయాలు అని చెప్పండి. అప్పుడప్పుడు అన్నయ్య దగ్గర నుంచి ఫోన్ వచ్చేది. ఏంటన్నయ్య అన్న, అమ్మా నేను సెట్ మీదకి వెడుతున్నాను, అన్నయ్య పాత్ర వేస్తున్నాను, ఒక్కసారి అన్నయ్య అని పిలవ్వా నాకు ఇన్స్పిరేషన్ కోసం. అందరికీ నమస్కారం. సినీ కళామ తల్లికి 2 కళ్ళు లాంటి వ్యక్తులు ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు. మరి ఆ ఇద్దరి కళ్ళకి ఒక విధంగా సన్నిహితి ఉన్న వ్యక్తి డాక్టర్ కేవీ కృష్ణకుమారి గారు. మరి ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు గారిని అన్నయ్య అంటూ ఎప్పుడు ఆయన కూడా సొంత చెల్లిలాగా, రక్త సంబంధికులాగా నాగేశ్వరరావు గారు భావిస్తూ ఉండేవాడు కేవీ కృష్ణకుమార్ గారిని. అనేక ఫంక్షన్లలో చూస్తూ ఉండేవాడు నేను. తరచూ అక్కినేని నాగేశ్వర గారి ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళు. మరి కేవీ కృష్ణకుమార్ గారికి వీళ్ళిద్దరితో ఉన్న అనుబంధం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కృష్ణకుమార్ గారు నమస్తే అండి. నాగేశ్వర గారు, రామారావు గారు కళామ తల్లికి 2 కళ్ళు లాంటి వాళ్ళు. మీకు వాళ్ళిద్దరితో ఉన్న అనుబంధం చెప్పండి. అనుబంధం అంటే చాలా చెప్పాలండి. ముందరిగా కళామ తల్లికి 2 కళ్ళు ఇద్దరు. చెప్పాలంటే నేను నాగేశ్వరరావు గారు ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, అన్నయ్య అని తప్ప. నాకు చిన్నప్పుడు 10వ ఏట నుంచి కూడా మా ఇద్దరి అనుబంధం అనమాట. 10వ ఏట నుంచే? అంతకంటే ముందు కూడా చెప్పలేను. ఒకటి తెనాల్లో గర్ల్స్ హై స్కూల్లో మేము చదువుతున్నప్పుడు మా హెడ్ మిస్ట్రెస్ వచ్చి, అమ్మ ఇవాళ అక్కినేని నాగేశ్వరరావు గారు మన స్కూల్కి వస్తున్నారు, నువ్వు చిన్నపిల్లవైనా నేను 10వ ఏట నుంచి రాయటం అలవాటు, ఆయన గురించి రాసి పాట పాడతావు కాబట్టి పాడి, డ్యాన్స్ చేస్తావు కాబట్టి ఆయన దగ్గర వేస్తే బాగుంటుంది అంటే సరే అన్న. ఆ రోజున అంటే పాప శారద, ఊరో శారద, నేను, భీష్మ సుజాత, మేము ముగ్గురం కూడా ఒకే క్లాస్లో ఉండేవాళ్ళం. అట్లాగా? సరే ఆయన వస్తున్నప్పుడు ఇప్పుడు పాట డ్యాన్స్ ఉంటుందంటే మొదలు పెట్టామన్నమాట. ఏ సంవత్సరం అండి అది?
అది ఏ సంవత్సరం? ఎన్నో సంవత్సరం అంటే అప్పుడు చెప్పలేను కానీ అప్పుడు నాకు 10 సంవత్సరాలు ఉంటుంది. ఓకే. అది నాట్యకళా మహోదధి కళా ప్రపూర్ణ సుధానిధి స్వాగతము సుస్వాగతము ఎట నేర్చితివి నటనా చతురత నటనే ఉగ్గుగా పోసిన తల్లి ఏ భూమిక నీకిచ్చిన గాని అందులో లీనం బగుదవు నీవు హే నాగేశ్వర ఓ భోగేశ్వర కలకాలము వర్ధిల్లు సోదర అని పాడుతూ డ్యాన్స్ చేస్తుంటే ఆయన అట్లాగే కూర్చుని ఎదురుగుండా చూస్తున్నాడు. చూస్తూ ఎందుకో ఆయన కళ్ళు చెమర్చటం చూశాను. అంటే చిన్నపిల్లని కదా నేను, గబగబా వచ్చి నా తల మీద చేయేసి దగ్గరికి తీసుకుని, అమ్మా నువ్వే రాసావా, నువ్వే పాడావా, నువ్వే డ్యాన్స్ చేస్తున్నావా? అప్పటి నుంచి మా అనుబంధం అనమాట. ఓకే. అప్పటి నుంచి మా అన్న చెల్లెళ్ళ అనుబంధం సుస్థిరం అయిపోయింది. అది ఆ తర్వాత ఉత్తరాలు రాసుకోవటం, దాంతో అంటే ఎన్నో అనుభవాలు ఉన్నాయి. నేను కాకినాడలో మెడికల్ కాలేజీలో చదువుతున్నా, తెనాలిలో ఉన్నా. మా తెనాలి ఎక్కడున్నా కూడా అప్పుడప్పుడు అన్నయ్య దగ్గర నుంచి ఫోన్ వచ్చేది. ఏంటన్నయ్య అన్న, అమ్మా నేను సెట్ మీదకి వెడుతున్నాను, అన్నయ్య పాత్ర వేస్తున్నాను, ఒక్కసారి అన్నయ్య అని పిలవ్వా నాకు ఇన్స్పిరేషన్ కోసం అంటే, ఓకే అన్నయ్య అంటే ఓకే అనేవాడు. అంటే అట్లాగా మాది డెవలప్ అవుతూ వచ్చిందనమాట. ఇంకా ఎప్పుడు ఉత్తరాలు రాసుకుంటూనే ఉండేవాళ్ళు. ఇంకా 80లో నేను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ వచ్చేసాను. అంటే తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్, తర్వాత గుంటూరు జనరల్ హాస్పిటల్ చేసి గైనకాలజిస్ట్ ఇక్కడ హైదరాబాద్ వచ్చాను. ఇంకా వచ్చిన తర్వాత 80 నుంచి ఇంకా ఇంట్లో ప్రతి శనివారం అన్నయ్య వాళ్ళ ఇంట్లో అందరం కలుస్తాం అన్నమాట, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అది ప్రతి వాళ్ళకి పండగ ఎప్పుడో ఉంటుంది, సంవత్సరానికి ఒక పండగ, 6 నెలలకు. కానీ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ప్రతి శనివారం ప్రతి ఆదివారం పండగే. ఎందుకంటే ఆ రోజు అందరం కలుస్తామన్నమాట. అంటే ఎప్పుడైనా నేను ఆలస్యం అయితే నాకు ఫోన్ వచ్చేది, అమ్మా ఇవాళ ఆదివారం మర్చిపోయావా, ఒంట్లో బాగాలేదా అంటే అన్నయ్య అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేదాన్ని అనమాట. మొత్తానికి ఇంట్లో అందరం ఉండేవాళ్ళం. అది అట్లాగా డెవలప్ అయిపోయింది. రామారావు గారితో మొదటిసారిగా అనుబంధం ఏం చెప్పండి? ఎన్టీ రామారావు గారితో. ఎన్టీ రామారావు గారితో ఫస్ట్ టైం ఎప్పుడు కలిశారు? అది ఎన్టీ రామారావు గారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారితో చెప్పాలంటే ముందర అన్నయ్యది కూడా చెప్పాలి. చెప్పండి. అంటే తను చదువు లేకపోయినా కూడా అంత కళ్ళతోనే చదువుతాడు. ఎక్స్రే కళ్ళు అనమాట తను. ఎవరు వచ్చినా ఇట్లా చూసి ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. అంటే గేట్ దగ్గర ఒకళ్ళు, ఆఫీస్ రూమ్లో కొంతమంది, లోపలికి కొంతమంది, అట్లాగే అలౌడ్ అనమాట. అంటే అందరూ వచ్చేవాళ్ళు అనమాట, డాక్టర్స్ ఇంకా సైంటిస్టులు అందరూ అట్లా వస్తూ ఎన్నో వాళ్ళందరికీ అన్నయ్య చెప్పేవాడు. డాక్టర్స్కి వైద్యం చెప్పేవాడు, తర్వాత సైంటిస్టులకి ఏమో శాస్త్ర ప్రకారం చెప్పేవాడు, ఆధ్యాత్మికవేత్తలకేమో అంత ఆధ్యాత్మికంగా చెప్పేవాడు అని సైకలాజికల్గా అన్నీ చెప్తుంటే అట్లాగే చూస్తూ అందరూ ఇంత సంతోషంగా వెళ్ళిపోతున్నారు. కాస్తకే వాళ్ళంత ఆనందపడుతుంటే చిన్నతనం నుంచి అన్నయ్యతో నాకు ఇంత అటాచ్మెంట్ ఉంది కదా, అన్నయ్య గురించి జీవిత చరిత్ర నేను ఎందుకు రాయకూడదు అనుకుని ఒకరోజు అన్నయ్యతో అన్నా, అన్నయ్య మీ జీవిత చరిత్ర రాయాలనుంది, నువ్వు ఇట్లా రాయమ్మా, రాసేది నువ్వు కాదు కదా, నీలోంచి నేనే కదా. అది అప్పుడు మనిషిలో మనిషి, అది మనిషిలో మనీషి, మనిషిలో మనీషి డాక్టర్ అక్కినేని. అవును. అది రాయటం మొదలుపెట్టాను. అది ఆంధ్రభూమిలో దాదాపు 3 సంవత్సరాలు సీరియల్గా వచ్చింది. అవును. వస్తే అందరూ అంటే నేను కాదు కదా రాసింది,
అంటే తను ఎవరో పరాయి మనిషి అయితే ఊరికే ఇంటర్వ్యూ తీసుకునేదాన్ని కాదు, కాబట్టి చిన్నప్పటి నుంచి ఇట్లా అనుబంధం డెవలప్ అయింది కాబట్టి అట్లా రాస్తూ ఉండేదాన్ని. అప్పుడే ఒక రోజున అంటే నాకు ఇంకోటి జనరల్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నప్పుడు ఆపరేషన్ థియేటర్లో ఉన్న ఒకరోజు ఓకే. అంటే వార్డు బాయ్ గబగబా వచ్చి, అమ్మ మీకు అర్జెంట్ ఫోన్ వచ్చింది, రమ్మంటున్నారు అంటే, ఒక ఆపరేషన్లో ఉన్నా కదా నైనా, అరగంట తర్వాత చేయమను. మళ్ళీ ఫోన్ వచ్చింది. అప్పుడే వాష్ చేసుకుని గబగబా వెళ్ళి, హలో ఎవరు మాట్లాడుతున్నారు అన్న. మేము రామారావు మాట్లాడుతున్నాము. ఏ రామారావు అన్న, ఎన్టీ రామారావు అని. అంటే ముందర చెప్పచ్చు కదా మీరని, ఎవరో అనుకున్నాను. తమరు ఆపరేషన్స్లో ఉన్నారు కదా, ఒకటి అడుగుదామని ఫోన్ చేస్తున్నా. తమరు ఒకసారి మా రామకృష్ణ స్టూడియోకి వస్తారా అంటే, తప్పకుండా వస్తాను అని. అమ్మ వాళ్ళు కృష్ణ భక్తులు. ఓకే. కృష్ణ భక్తులు కాబట్టి అమ్మ మేమందరం కూడా వెళ్ళాం. వెళితే అప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఓకే. అందరు ప్రెస్ వాళ్ళు మొత్తం జర్నలిస్టులు అందరూ ఉన్నారు. భగీరథ ముందు వరుసలో కూర్చున్నాడు అనమాట. ఓకే. భగీరథ గారు, ఈవిడ కృష్ణకుమారి గారు తెలుసండి, తెలుసు సార్ అని. ఎందుకు రమ్మన్నానో తెలుసా అని. అప్పుడు బసవరాం తారకం గారు క్యారియర్ తీసుకొచ్చారు అన్నానికి. అట్లాగా. ఏ సంవత్సరం అది? తమకి తెలుసా ఈవిడ అంటే, మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదండి అని. అంటే అవును, ఎందుకు రమ్మన్నానంటే, మా బ్రదర్ గురించి మీరు రాస్తున్న జీవిత చరిత్ర, మనిషిలో మనీషి డాక్టర్ అక్కినేని చాలా బాగుంది, నేను చదువుతూనే ఉన్నాను, తమరు మా గురించి కూడా రాయొచ్చు కదా అన్న. అనగానే ఒక్కసారి స్టన్ అయిపోయా. కానీ అప్పుడు నా పరిస్థితి తలుచుకుంటే ఎటు చెప్పలేని పరిస్థితి అనమాట. ఇటు పక్కేమో ఊపిరాడని వృత్తి. అవును, డాక్టర్గా. డాక్టర్గా ఇంకా ఈవినింగ్ ఓపి, మళ్ళీ సాయంత్రం క్లినిక్, పగలంతా ఆపరేషన్స్ అవి, ఇంకా కృష్ణక సలహాలు, అది ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు రావటం. 4 సీరియల్స్ రన్ అవుతున్నాయి, అన్నయ్య సీరియల్ రన్ అవుతుంది. అంటే ఈ రెండిటికి అయితే కష్టం కదా ఒకేసారి. అంటే అట్లా చూస్తున్నాం. ఆయన నా వంక చూశారు. సరే సరే, మేము తర్వాత మీతో మాట్లాడతాము అని. భగీరథ గారు మాకు ఫోటో తీయండి. అప్పుడు ఫోటో తీశారనమాట. అయిన తర్వాత ఈసారి మనం తప్పకుండా కలుద్దాము అని అమ్మతో అన్నారు. అమ్మ, నాన్నగారు తెనాల్లో కలుసుకున్నాము. ఓకే. 63-64 సంవత్సరంలో. ఇంతవరకు నేను మర్చిపోలేనమ్మా, మీరెంత అదృష్టవంతులు అమ్మ. అది ఇప్పుడు కృష్ణక్క గారు కానీ, అప్పుడు కృష్ణ చిన్న అయినా కూడా తాతగారిని తీసుకొచ్చింది. అయితే అప్పుడు అవును, అమ్మాయి అన్నీ గుర్తున్నాయి, బాగా గుర్తుంది. అంటే సరే, ఎవరో వస్తున్నారు అనుకున్నాను. ఆయన చూడగానే నాకు ఏదోగా అయిపోయాను. నా వంక అట్లాగే చూస్తున్నారు. ఎప్పుడు నేను లేచి నిలబడలేదు ఎవరికి. గబుక్కుని లేచి నిలబడి ఇట్లా దండం పెట్టాలో ఏం చేయాలో తోచలేదు. ఆయన 2 చేతులు జాపారు, నేను 2 చేతులు జాపాను. ఇద్దరం కావలించుకున్నాము. అంటే ఆయన నాలో కృష్ణుడిని చూశారు, నేను ఆయనలో కర్మయోగిని చూశానమ్మా. ఓకే. ఇంతవరకు ఆయన మర్చిపోలేదు. మీ తాతగారి పేరేంటండి? కృష్ణారావు గారు, బండపూడి వెంకట కృష్ణారావు గారు. ఆయన త్యాగరాజస్వామి శిష్యుడు అనమాట. అట్లాగా. కృష్ణ భక్తుడు. ఓకే. తర్వాత ఫ్యామిలీ అంతా తెనాలి రామకృష్ణ కవి వంశం. అట్లాగా. గార్లపాటి వారు. అంటే తెనాలి రామకృష్ణ జీన్స్ నాలో వచ్చాయనుకుంటే అని. నిజంగా ఆయన మర్చిపోలేనమ్మా. అప్పుడు కృష్ణ గారు చాలా చిన్నపిల్ల, డాక్టర్ చదువుతున్నారు. అయినా కూడా ఎంత తాతగారిని తీసుకొచ్చి నాతో మాట్లాడారు. ఆయన అప్పుడు అన్నీ గుర్తు తెచ్చుకున్నాడు అనమాట ఆయన. తర్వాత ఆయన పోయారు పాపం కృష్ణారావు గారు. నేను నరసింహారావు గారు వెంకటేశ్వర థియేటర్ ఆయనతో కాంటాక్ట్లో ఉన్నాను. ఇన్నాళ్ళకి చూశానమ్మా అని అమ్మకి దండం పెట్టారు రామారావు గారు. అమ్మగారికి
అమ్మ అది అంటే అని దండం పెట్టి ఇప్పుడు అన్నయ్య సీరియల్ కోసమని నన్ను రామారావు గారు కబూర్ చేశారనమాట. అట్లాగా? అది అప్పుడు లేకపోతే ఇంత తొందరగా మేము కలుసుకునేవాళ్ళం కాదు. ఓకే. అప్పుడు ప్రెస్ వాళ్ళు వచ్చి నాగేశ్వరరావు గారు, రామారావు గారు మీ చెల్లైన జీవిత చరిత్ర రాయమన్నారు. ఏమ్మా ఏమన్నావు అన్నాను. మీకు తెలుసు కదన్నయ్య నా ఇబ్బందులు, మీరైతే ఎప్పుడు పడితే అప్పుడు వస్తాను, ఫోన్లో మాట్లాడుకుంటా రాస్తాను, మీ గురించి నాకు అడిగేదంటే ఏమి లేదు కానీ అంటే ఇట్లా అన్నారనమాట. అది ఆ రకంగా మా ఇద్దరికి. తర్వాత రామారావు గారు అప్పుడప్పుడు నా గురించి అడగటం. ఓకే. వాళ్ళిద్దరి అనుబంధం కూడా ఎవ్వరికి చెప్పలేనిదన్నమాట, అన్నయ్యకి రామారావు గారికి. ఒకరోజు నేను అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది రామారావు గారి దగ్గర నుంచి. అయితే ఫోన్ తీశారు. హలో ఏంటి బ్రదర్ అన్నాను. అంటే బ్రదర్ మిమ్మల్ని చూడాలనుంది, ఒకసారి వస్తారా? అదేంటి మొన్ననే కదా మీరు మా ఇంటికి వచ్చారు అంటే, కాదు బ్రదర్ మీతో ఏదో చాలా మాట్లాడాలనుంది. సరే వస్తాను, తప్పకుండా వస్తానంటే అన్నయ్య మొహం ఏంటోగా అయిపోయింది. ఓకే. నాకు అర్థం కాలేదు ఏంటి తన మొహం అట్లా అయిపోయిందంటే ఫోన్ పెట్టేశాడు. వదిన అడిగింది ఏంటండి మొహం అట్లా ఉందంటే, బ్రదర్ ఫోన్ చేశారనుకున్నా, ఏంటో తన మాటలు చూస్తే నాకు ఏదోగా అనిపించింది. ఓకే. అని చుట్టానికి రమ్మన్నారు అని ఏంటో కానీ లోపలికి వెళ్ళిపోయాడు గదిలోకి. నేను ఇంటికి వచ్చేసాను. ఆ రోజు అర్ధరాత్రి భగీరథ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఓకే. అమ్మా అన్నగారు వెళ్ళిపోయారు. ఎక్కడికి అన్న? పైకి వెళ్ళిపోయారమ్మా. అన్నగారు అంటే ఎన్టీ రామారావు, అన్నయ్య అంటే అన్నయ్య. అదే. సరే వాళ్ళిద్దరు అనుబంధం నాకు తెలుసు కాబట్టి వెంటనే అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి, తను ఎంత ఏడవటో నేను ఇంతవరకు చూడలే. బాగా ఏడ్చేస్తున్నాడు అనమాట నాగేశ్వరరావు గారు అన్నయ్య. అప్పుడు తను పట్టుకుని అక్కడికి చూడటానికి ఇద్దరు అన్నయ్యతో పాటు నేను కూడా వెళ్ళాను. ఓకే. వాళ్ళ అన్నగారి అమ్మగారికి అంటే అన్నయ్య వాళ్ళ అమ్మకి అన్నగారు అంటే చాలా చాలా ప్రాణం అన్నమాట. చెప్తా ఉంటారు, రామారావు గారు కూడా చెప్పేవాళ్ళు. అదే చాలా ప్రాణం. ఇల్లు కట్టించుకున్నప్పుడు కూడా నాకు ఎదురుగుండా పెద్ద అబ్బాయి ఫోటో ఎదురా అంది. అంటే అన్నయ్య అనుకున్నాడు, వాళ్ళ అన్నయ్య ఫోటో అనుకుని తెప్పిస్తానమ్మా అన్నాడు. తెప్పించడం ఏంట్రా, పెద్ద అబ్బాయి అంటే ఎవరు అనుకున్నావు అంటే ఎవరు అన్నాడు. రామారావురా, రామారావు ఫోటో ఎదురుగుండా పెట్టాలిరా అంటే పెట్టాను. అది తర్వాత అన్నయ్య వాళ్ళ అమ్మ ఇదైనప్పుడు కూడా రామారావు గారు ఇద్దరు కలిసి ఆవిడ మోయటం నేను అప్పుడు అక్కడే ఉన్నాను అన్నమాట. ఓకే. వాళ్ళ అనుబంధం మాటలతో చెప్పలేదు. ఇప్పుడు మీ ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి మీరు తెనాల్లో పుట్టారు, మరి మీరు ఎంతమంది సంతానం అండి? మీ వివరాల్లో మీ నాన్నగారు ఏం చేసేవాళ్ళు, మీ అమ్మగారు ఏం చేసేవాళ్ళు? అదా, మా నాన్నగారు డాక్టరు. ఎటువంటి డాక్టర్ అంటే డాక్టర్ మామూలుగా ఖాళీ జేబులతో హాస్పిటల్కి వెడతారు, జేబు నిండా డబ్బుతోటి సంతోషంగా వస్తారు. కానీ నాన్న జేబు నిండా డబ్బుతో క్లినిక్ వెళ్ళి ఖాళీ జేబులతో ఇంటికి వచ్చి సంతోషంగా పడుకునేవాడు. అంటే నాకు అర్థమయ్యేది కాదు. చిన్నపిల్ల నేనప్పుడు నాన్న చేతులు పట్టుకుని అట్లా క్లినిక్ వెళ్ళేదాన్ని. నాన్న గవర్నమెంట్ డాక్టరు, తర్వాత క్లినిక్లో కూడా పెడితే వచ్చే పేషెంట్స్ అందరి దగ్గర మీ జబ్బు ఏమిటి అన్నీ అడిగి ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఊరికి ఎట్లా పెడతారు, డబ్బు ఉందా చేతిలో, అందుకే జేబులోంచి డబ్బు అంతా వాళ్ళకి ఇచ్చేసేవారు అనమాట. ఓకే. ఇలాగే చూస్తూ ఉండేదాన్ని. అంటే అప్పుడే అనుకున్నాను నేను డాక్టర్ని అవ్వాలి, అయితే నాన్న లాంటి డాక్టర్నే కావాలి. అప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారు ఆయన నాన్న ప్రాణ స్నేహితులు అనమాట. మీ నాన్నగారును ఆయన? ఓకే. అంటే ఆయన చిన్నప్పటి నుంచి నా పెంపుడు తండ్రిలాగా. నీలం సంజీవ్ రెడ్డి గారు ఆయన మానస పుత్రికని. ఓకే. అంటే ఒకసారి ఇక్కడ పెద్ద మీటింగ్ జరుగుతుంటే మైకులో చెప్తున్నారు, నీలం సంజీవ్ రెడ్డి గారు ఆయనకి 3 కూతుళ్ళు,
ఒక కొడుకు అని చెప్తుంటే అంకుల్ గబగబా మైక్ తీసుకుని కాదు నాకు నలుగురు కూతుళ్ళు కృష్ణతో కలిపి అని పబ్లిక్లో చెప్పి ఆయన కృష్ణ నీకేం చదవాలని ఉంది అన్నాడు చిన్నప్పుడు. నేను డాక్టర్ని అవుతాను అంకుల్ అన్న. అంటే సరే కాకినాడలో మా కాలేజీని ఆయనే 1958లో అంకులే స్టార్ట్ చేశారు. కాకినాడలో జాయిన్ అవ్వు అని చెప్పి అంకుల్ కాకినాడ అక్కడ నా అందరికీ పరిచయం చేసి కృష్ణ మీకే కాదు నాకు కూడా పేరు తీసుకొస్తుంది. ఆ అంకుల్ని జన్మలకి ఆయన రుణాన్ని నేను తీర్చుకోలేను అనమాట. ఆ కుటుంబం సభ్యుల్లో ఒక్క సభ్యురాలని, అలాగే అన్నయ్య వాళ్ళ కుటుంబంలో కూడా అంతే అనమాట. అది మీరు ఎంతమంది అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎంతమంది? అంటే అక్క చెల్లెళ్ళు అంటే నా తర్వాత 4 చెల్లెళ్ళు 3 తమ్ముళ్ళు అందరూ కూడా సెటిల్ అయ్యారు బాగానే. నేనేమో చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికంగా ఎక్కువ అనమాట. ఎలా జరిగింది అది మీ ఆధ్యాత్మికత ప్రయాణం ఎట్లా జరిగింది? ఆధ్యాత్మికం అంటే తాతయ్య మూలంచి. మా తాతయ్య ఏమో భగవద్గీత 18 అధ్యాయాలు పూర్తిగా అంటే కాఫీ కూడా తాగేవారు కాదు ఇంట్లో. తాతయ్య గుండెల మీద పెరిగాను నేను. పెరిగి అది ఎందుకో కృష్ణ భక్తి, వెంకటేశ్వరం ఐలవేల్పు అంటే అట్లాగే డెవలప్ అవుతున్నప్పుడు తెనాలిలో గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నప్పుడు ఒక అర్ధరాత్రి అంటే అప్పటికే 4 సీరియల్స్ రన్ అవుతున్నాయి. 72 ఆ ప్రాంతంలో అనుకుంటా, 71. అంటే ఒక అర్ధరాత్రి 4 సీరియల్స్ ప్రేమ నువ్వెక్కడ, ప్రేమ అంటే ఏమిటి, ప్రేమిస్తే ఏమవుతుంది, ఇట్లా 4 సీరియల్స్ హెడ్డింగ్స్ పెట్టాను. పెట్టి ఇట్లా పడుకున్నాను అనమాట. పడుకునేసరికి గజ్జలుగా చవ్వడి వినిపించింది. తర్వాత లోపల నుంచి ఏదో అగరత్తుల వాసనలాగా కిటికీలోంచి ఎవరో వస్తున్నట్టు అనిపించి నేను స్టన్ అయిపోయి పడుకున్నాను, కూర్చున్నాను. వెనకాల తిరిగి చూసేసరికి రామకృష్ణ పరమహంస కూర్చుని ఉన్నారు. కూర్చుని అమ్మా నువ్వు రాయాల్సింది ఈ ప్రేమ గురించి కాదు, ఈ ప్రేమ కథలు అందరు రాస్తారు, విశ్వప్రేమ తత్వాన్ని గురించి రాయాలి, అందరిలోనూ భగవంతుని చూడాలి, నీలో భగవంతుని చూసుకోవాలి, ఇంక నుంచి విశ్వప్రేమ తత్వం గురించి రాయమ్మా. మన వివేకానందుడు కూడా ఎప్పుడు నాతో ఇదే డిస్కస్ చేసేవాళ్ళు. మా శారదాదేవికి నాకు భార్యాభర్తలు అనుకుంటారు కానీ మా అనుబంధం మాది కాదు, అది ఆత్మ పరమాత్మ విలీనమైంది అని వాళ్ళిద్దరి అనుబంధం గురించి చెప్పి పెళ్ళి ఒక్కటే ముఖ్యం కాదు, పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పారు అని అప్పుడే హింట్ ఇచ్చారు. అంటే మీరు చేసుకోవద్దని చెప్పారు. చెప్తే ఇంకా రోజు అంటే తెనాలి హాస్పిటల్ అంటే బాగా పని ఎక్కువ ఉంటుంది. అంటే పోస్ట్ మార్టమ్స్, తర్వాత అన్ని ఓపీ, డెలివరీస్, అంటే అసలు ఊపిరాడని కండిషన్లో రోజు రాత్రి రామకృష్ణ పరమహంస రావటం. ఇంకా నేను ఓపిక లేక హాస్పిటల్కి వెళ్ళి ఇట్లాగా పడుకునేదాన్ని అనమాట. ఇప్పుడు ఒకరోజు శార్వరి గారు వచ్చారు. శార్వరి గారు చాలా బుక్స్ రాశారు కదా. అదే ఆయన మాస్టర్ సివివి శిష్యుడు. అవును. వచ్చి ఆయన అప్పుడు ఆంధ్రప్రభలో చేసేవాడు. ఆయన తిరుమలగిరిలో ఉండేవాడు. అవును. వచ్చి నేను ఇంటర్వ్యూ చేయటానికి వచ్చాను. వచ్చి తలుపు తీస్తే నేను ఇట్లా పడుకున్నాను. అదేంటమ్మా అంటే తెనాలి కాలేజీలో మాకు లెక్చరరు అప్పుడు ఇంగ్లీష్ లెక్చరర్. అయిన తర్వాత ఆంధ్రభూమికి వెళ్ళాక నేను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. ఆంధ్రభూమికి ఆంధ్రప్రభలో. ఏంటమ్మా డాక్టర్ని రైటర్ని ఇంటర్వ్యూ చేద్దామంటే పేషెంట్లో ఉన్నాయేంటి అని. ఇప్పుడు కూడా పేషెంట్లో అంటే నేను అన్న రామకృష్ణ పరమహంస రోజు ఇట్లా వస్తున్నాడు, అది మంచి చాలా క్రెడిటే, కానీ నేను పేషెంట్ని చూడలేకపోతున్నాను, ఓపిక లేదు, నాకేం చేయాలో అర్థం కావటం లేదు అంటే ఆయన ఒక్కసారి ఇట్లా కూర్చున్నాడు. ధ్యానంలోకి వెళ్ళిపోయి మాస్టర్ సివివి ధ్యానంలోకి వెళ్ళి అమ్మా ఇంక నుంచి ఆయన రాడు, నువ్వేం చేయాలో నిర్దేశించాడు ఆయన, అందుకని ఇంకా నేను
ఆ, మహిళ మ్యాగజైన్లో కృష్ణక్కగా నేను పరిచయం చేస్తున్నాను. ఇంక నుంచి నువ్వు కృష్ణక్కవే. అది అప్పటి నుంచి కృష్ణక్కని అయిపోయాను. ఇంకా ఈ అమెరికా వాళ్ళు ఇంకా అర్ధరాత్రులు ఫోన్లు చేయటం, ఇంకా వాళ్ళు తొందరగా అంటే అక్కడ ఫోన్లు ఇక్కడ ఫోన్లు ఎక్కువైపోయాయి. ఓకే, ఇంత టైం ఎలా కేటాయించేవాడు మీరు? ఒక పక్క హాస్పిటల్లో, ఒక పక్క పుస్తకాలు రాయటం, ఒక పక్క నాగేశ్వర గారి ఇంటికి వెళ్తాం, ఇన్ని పనులు ఉన్నాయి కదా, ఎట్లా టైం అంతా ఎట్లా సరిపోయింది? అదే టైం 24 గంటలు సరిపోవటం లేదు. పగలంతా హాస్పిటల్, సాయంత్రం ఏమో క్లినిక్ కౌన్సిలింగ్ అనమాట. అంటే ఊరికేనే అంటే ఫ్రీ ట్రీట్మెంట్. ఓకే. అంటే అన్నయ్య నన్ను తిట్టేవాడు, ఏంటమ్మా ఊరికే ట్రీట్మెంట్ ఇస్తే ఎట్లాగా, ఏం చేయను అన్నయ్య, నాకు నాన్న దగ్గర అలవాటు అయిపోయింది నాకు అని అట్లాగా లైఫ్ అట్లాగా అయిపోయింది అనమాట. రాత్రి 12 గంటలకి కలం పట్టుకుంటాను. ఓకే. రాతలు రాత్రి రాస్తారు. రాత్రి రాతలు. ఎన్ని గంటల వరకు రాస్తారు అట్లా? ఏదండి, తెల్లవారుజామున వరకు రాస్తారా? అంటే రాస్తూనే ఉంటా. ఓకే. అది తెల్లారిపోయేది అట్లా? తెల్లారిపోతేనే నాకు తెలియదు. తెలియదు. తర్వాత క్రియాయోగం సాధన చేశారా మీరు? అంటే తెలియకుండానే ఇట్లా పడుకొని నేను అంతా నిద్రపోతున్నాను అనుకుంటారు, కానీ ఎక్కడెక్కడో వెళ్ళిపోతూ ఉంటా. ఓకే. అందరూ మాట్లాడటం, అది ఆపరేషన్ చేయటం. క్రియాయోగం ఎవరి ద్వారా తెలుసుకున్నారు? క్రియాయోగం నాకు తెలీదు. తెలియకుండానే ఇట్లా పడుకునేసరికి నాలోంచి నేను లేవటం, ఎక్కడో హిమాలయాస్కి అక్కడ వెళ్ళటం, ఓకే, వాళ్ళందరితో మాట్లాడటం, యాస్ట్రల్ బాడీ అట్లా. అది క్రియాయోగం నాకు తెలియదు. ఓకే. తెలియకుండానే అనమాట. అట్లాగా డెవలప్ అయిపోయింది. ఎన్టీ రామారావు గారిని ఏ సంవత్సరం కలిశారు? ఎన్టీ రామారావు గారిని 63 అనుకుంటా. ఫస్ట్ టైము కలిసింది మీ తాతగారు కలిసింది 63. తర్వాత 81లో ఆయన జీవిత చరిత్ర రాయమని అడిగినప్పుడు అది 81. ఇంకొకసారి ఆయన ఫోన్ చేశారు. ఓకే. ఫోన్ చేసి నేను అన్ని క్యారెక్టర్స్ వేశాను కానీ యుధిష్ఠుడి పాత్ర వేయలేదు ధర్మరాజుది, అది వేద్దామని ఉంది, తమరు రాస్తారా అని అడిగారు. అంటే రాస్తానని చెప్పా, కానీ ఎందుకో రాయలేకపోయా. అప్పుడు తాతయ్య మీద నేను కర్మయోగి పుస్తకం రాశాను. ఆ పుస్తకం ఆయన తీసుకుని కళ్ళకద్దుకున్నాడు అనమాట. ఇప్పుడు మీ అన్నయ్య గారి గురించి, అంటే అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి ఎవరికి తెలియని విషయాలు అని చెప్పండి. అంటే అందరూ అనుకుంటారు ఆయన పరమ నాస్తికుడు అనుకుంటారు. అంటే బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. అన్నయ్య ఒకరోజు అన్నాడు, అమ్మా నేను నాస్తికుడిని కదా, నువ్వేమో పరమ భక్తురాలివి, మన ఇద్దరు ఎందుకింత దగ్గరయ్యాము అన్నావు. అంటే నేను నవ్వేదాన్ని, ఎందుకు నవ్వుతున్నావు అంటే మిమ్మల్ని నాస్తికుడని ఎవరన్నారు అన్న. అంటే నేనేం చెబుతానా అని ఇట్లా చూస్తాను. లేదన్నయ్య మీరు నాస్తికుడు కాదు, ప్రతి వాళ్ళలోనే దైవాన్ని చూస్తారు మీరు. తర్వాత ప్రేమించే హృదయంలోనూ అభిమానించే హృదయంలోనూ, తర్వాత ప్రతి అది సమయంలోనూ కాలంలోనూ చేసే వృత్తిలోనూ అన్నిట్లోనూ భగవంతుని చూసి మీరు అందులోనే ఇదైపోతారు. మీరు నాస్తికుడని ఎవరన్నారు? మీరు ఎన్ని గుప్తదానాలు చేశారో నాకు తెలుసు, నాకు వదినికి తప్ప ఎవ్వరికి తెలియదు కొన్ని. ఓకే. అది ఎవరైనా మిమ్మల్ని నాస్తికుడు అంటే నాకు బాధేస్తుంది. నేతికి అన్న ఇట్లా కళ్ళు ఏంటో ఇట్లా అయిపోయావు అనమాట. అయితే తర్వాత ఒక రోజున అన్నయ్య వాళ్ళ ఇంటికి అభిమానులు వచ్చారు చాలామంది. నాగేశ్వరరావు గారు మా అందరికీ పెద్ద డౌట్ ఉంది, అడగాలి, అడగమంటారా అని. అంటే అడగండి అన్నాను. అప్పుడు నేను అక్కడే ఉన్నా. అంటే మీరు కమ్మవాళ్ళు అంటేనే బాగా అభిమానం ఉంటుంది కదా, బ్రాహ్మణులు అంటే అసహ్యం ఉంటుంది కదా, బ్రాహ్మణులను దగ్గరికి చేరనివ్వద్దు కదా అంటే అన్న ఇట్లా కళ్ళు గిరగిరా తిప్పుతాడు కదా. ఇంకా అన్నాను. అంతే, బ్రాహ్మణులు అంటే మీకు అసహ్యం ఉంటుంది కదా, కమ్మ వాళ్ళని తప్ప ఎవ్వరిని అభిమానించాడు కదా అంటే ఎస్ యు ఆర్ కరెక్ట్ అన్న. మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఎందుకంటే వేదాంతం రాఘవయ్య గారు బ్రాహ్మడు కాదు, ఆదిత్య సుబ్బారావు గారు బ్రాహ్మడు కాదు,
ఘంటసాల వెంకటేశ్వరరావు గారు బ్రాహ్మడు కాదు, భానుమతి గారు బ్రాహ్మణి కాదు, రామకృష్ణ గారు అంతకంటే కాదు అని వరుసగా బ్రాహ్మణులందరినీ చెప్పి వీళ్ళెవ్వరు బ్రాహ్మణులు కాదు, వీళ్ళందరూ నాకు ఆత్మీయులు. చివరికి మా అమ్మాయి, మా చెల్లాయి కృష్ణ, తను కూడా బ్రాహ్మణి కాదు, తను కూడా బ్రాహ్మణి కాదు అని అర్థమైందా మీకు? నాకు ఎవ్వరు ఆత్మీయులు అర్థమైందా? వాళ్ళ తలంచుకున్నాను, తలంచుకుని వెళ్ళిపోయాను. చూసావా అమ్మ, అందరూ ఎట్లా అనుకుంటారు. ఇటువంటివి చాలా ఉన్నాయి. తర్వాత నేను కొన్ని నా సీరియల్స్ అక్కడే రాసేదాన్ని అనమాట. ఇక్కడ అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే. అంటే వెనకాల కూర్చొని రాస్తున్నప్పుడు అన్నయ్య సశేషవని పూర్వజన్మ పునర్జన్మది రాశాను సీరియల్. అన్నయ్య వెనకాల నుంచినేవాడు. నుంచిని చూసి, అమ్మా నాకు పూర్వజన్మలు పునర్జన్మ అంటే నమ్మకం లేదు, కానీ మన అనుబంధం చూస్తే ఉందనిపిస్తుందమ్మా. అది నేను చెప్పలేను మా అనుబంధం గురించి. తర్వాత తను చివర మామూలు రయ్యమని ఇల్లంతా తిరుగుతూ ఉండే తను ఆఖరి రోజుల్లో క్యాన్సర్ తోటి అది నడవలేక ఇటు అటు పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెడితే అది మేము చూడలేకపోయేవాళ్ళం. చూడలేక అది నేను వెళ్ళలేదన్నమాట. ఒక 5 రోజులు ఇంటికి వెళ్ళకపోతే ఒక రోజున నా ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో అన్నయ్య అని తనే ఫీడ్ చేశాడు. అదేంటి అన్నయ్య దగ్గర నుంచి ఫోన్ వచ్చిందని హలో అంటే, అమ్మా నేను అన్నయ్యని మాట్లాడుతున్నాను అంటే, అన్నయ్య మిమ్మల్ని చూడటానికి వస్తాను అన్న. ఏంటమ్మా నువ్వు అన్నం తింటం లేదుట, నిద్రపోవటం లేదుట, ఇట్లా అయితే ఇంకా ముందు నీకు ఇంకెవరు చెప్తారమ్మా? ఇంకెవరు చెప్తారంటే ఏంటోగా అనిపించిన, అంటే నేను ఉండను కదా, ఇంకా నీకెవరు చెప్తారు అనిపించి, అన్నయ్య ఇవాళ వస్తాను అన్న. రాత్రి ఫోన్ వస్తుందిలే అమ్మా. రాత్రి 2:30కి భగీరథను వాళ్ళ ఇంటి నుంచి ఫోన్ వచ్చిన, అన్నయ్య వెళ్ళిపోయారు. చివరి ఫోన్ నాకే చేసిన తర్వాత చేతిలోంచి ఫోన్ కింద పడిపోయిందని. తర్వాత తను జబ్బు పడి మంచం మీద పడుకున్నప్పుడు ఎవరిని రానివ్వలేదు. అందరూ అనుకున్నారు చూద్దామని వచ్చిన వాళ్ళు కూడా రానివ్వలే. మంచం దగ్గర కూర్చుంటే, అమ్మా ఎందుకు రానివ్వలేదో తెలుసా, అందరూ నన్ను అభిమానించి ప్రేమించే వాళ్ళందరూ ఈ స్థితిలో నన్ను చూసి ఎంత బాధపడతారు, నా బాధ కంటే వాళ్ళ బాధ నేను చూడలేనమ్మా, అందుకని ఎవ్వరికి రానివ్వలేదు నేను. చాలా అదే ఇట్లా బాధపడేవారు అన్నమాట. అది జన్మజన్మల అనుబంధం అంతే. అదే మీకు ఆధ్యాత్మికత ఎప్పుడు అలవాటైందండి? చిన్నప్పటి నుంచి అంటున్నారు కదా, భక్తి మీలో భక్తి ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు? భక్తి చిన్నప్పటి నుంచి, అంటే ఇంట్లో అంతా భక్తులే. అమ్మ కృష్ణ భక్తురాలు, తాతయ్య కృష్ణ భక్తులు, ఇంట్లో అంతా భక్తిపరమే కాబట్టి చిన్నప్పటి నుంచి భక్తి ఇట్లాగా మొదలైందనమాట. అయితే కానీ చిన్నప్పటి నుంచి కృష్ణుని తప్ప వెంకటేశ్వర స్వామి కృష్ణుడి ఇలవేల్పు. అమ్మలన్నా బాబాలన్నా అంత నమ్మకం ఉండేది కాదు. కానీ మీ ఇంట్లో బాబా గారు ఉన్నారు. అదే కానీ 63వ సంవత్సరంలో నేను కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో చదువుతున్నప్పుడు మా హాస్టల్లో నేను చదువుకుంటూ కూర్చుంటే, అంటే నాకు చాలా చిన్న ఏజ్ అప్పుడు, నాకు ఎదురుగుండా భగవద్గీత అట్లాగా లీలగా వినిపిస్తుంటే సాక్షాత్ కృష్ణుడు చెప్తున్నట్టుగా అనిపించి పుస్తకం తీసుకుని వెళ్ళిపోయా. అక్కడ మహాజనం ఉన్నారు, లోపలికి అట్లా పుస్తకం తీసుకుని వెళ్ళిపోయా. అక్కడ స్వామి స్టేజ్ మీద అట్లాగా నడుస్తూ పుట్టపర్తి సత్యబాబు గారు భగవద్గీత చెప్తున్నారనమాట. చెప్తుంటే అట్లా నాకు స్వామిలా కనిపించలే, కృష్ణుడిలో ఇట్లా నడుస్తున్నట్టుగా అనిపించి అట్లాగే చూస్తున్న తేజస్సు, చేతిలో ఫ్లూట్ అట్లాగే వినిపించి గీత వింటున్నట్టు ఒక 10 రోజులు ప్రతిరోజు వెళ్ళాను. వెళ్ళి ఒకరోజు పెడితే
చీకటిగా ఉంది, ఎవ్వరు లేరు అక్కడ. ఉమ్. అంటే ఒక కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని అట్లాగే నుంచున్నా. నా వెనకాల షిరిడి సాయిబాబా ఇట్లాగ వచ్చారనమాట. నాకు అప్పుడు షిరిడి సాయిబాబా అవగాహన లేదు, స్వామి అవగాహన లేదు, కొత్త సాయిబాబా అవగాహన లేదు, ఇద్దరు లేరు. ఉమ్. అంటే షిరిడి సాయి వచ్చి అమ్మ స్వామి కోసమా అంటే అవునన్న. అంటే రేపు పుట్టబర్తి వెళ్ళిపోతున్నారు, ఇదిగో అడ్రస్, ఇప్పుడు రేపు పొద్దున్నే వెళ్ళి ఆయన కలుసుకో అని చెప్పాను. అంటే సరే అని వచ్చేసాం. ఆ మన్నాడు నాకు ఎగ్జామ్ ఉంది, అయినా కూడా ఆటోలో అట్లా పెడుతూ అక్కడ ఆగాను అనమాట. శ్రీరామ్ నగర్లో ఒక ఇంట్లో స్వామి దిగారు. ఎంతమంది జనం ఉంటే పైనేమో స్వామి మేడ మీద అట్లాగా తిరుగుతున్నారు. నేను అట్లా పైకి చూసేసరికి స్వామి నన్ను చూసి ఇట్లా అన్నారు, పైకి రమ్మని. గబగబా పైకి వెళ్ళా. స్వామి ఇట్లా ఉయ్యాల్లో కూర్చుని 2 పాదాలు నా చేతుల్లో పెట్టారు. పెట్టేసరికి ఒక్కసారి ఇదే షాక్ లాగా అయిపోయింది. నాకు భగవంతుడు నాకు తెలియదు అప్పుడు. అట్లాగే పాదాలు అట్లా చూస్తూ ఉండిపోయానమాట. అది 63లో అప్పుడు పరిచయం. తర్వాత 80లో హైదరాబాద్ వచ్చినప్పుడు జమున నేను చాలా క్లోజ్ అనమాట. అంటే జమున ఫాదరు మదరు నాన్న పేషెంట్స్ తెనాల్లో. ఓకే. అంటే జమున ఫోన్ చేసి కృష్ణ నువ్వు అర్జెంటుగా మన ఇద్దరం పుట్టబోతాడు దాని రా అంది. అంటే నీకు ఇంకోటిలో బాగా హెవీ వర్క్ ఉంటుంది, 4 రోజులు ఎట్లా రాను, నేను రాలేనంటే కాదు, ఎవరైనా సర్వీస్ చేసేవాళ్ళు అంటే ఆయనకి చాలా ఇష్టం, నువ్వు రా. బలవంతంగా తీసుకెళ్ళింది. ఒక విధంగా బలవంతంగా వెళ్ళాను. వెళ్ళి లోపలికి పుట్టబర్తి లోపల ప్రశాంతి నిలయంలో అడుగు పెడుతుంటే అన్ని దేశాల వాళ్ళందరూ ఉంటే వాళ్ళెవ్వరు అట్లా కనిపించలే నాకు. అంతా గోపికల్లాగా అందరూ అట్లా తిరుగుతున్నట్టు అనిపించి అట్లాగే ఉండిపోయి కూర్చున్నాం అనమాట. కూర్చుంటే అది స్వామి వస్తుంటే అది ఫ్లూటే వినిపించింది నాకు. స్వామి గబగబా వస్తుంటే ఫ్లూట్ పట్టుకుని నడుస్తున్నట్టు అనిపించింది. అప్పుడే అమ్మ వెళ్ళిపోయి కొన్ని నెలలే అయింది. ఇలా స్వామి దగ్గరగా వచ్చారు. జమున ఎప్పుడు వచ్చావు అన్నారు కానీ నా వెంకే ఇట్లా చూశారనమాట. స్వామి కళ్ళల్లోంచి 2 జ్యోతులు నాలోకి వెళ్ళిపోయి ఒక్కసారి షేక్ అయిపోయానమాట. స్వామిలో అమ్మ, నాన్న, కృష్ణుడు ముగ్గురు కనిపిస్తుంటే అట్లాగే ఉండిపోయి పెద్దగా ఏడ్చేస్తున్నా. స్వామి అట్లా చూసుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళి జమునంది కృష్ణ ఏడవకు, ఏడుస్తుంటే స్వామికి ఇష్టం ఉండదు, ఒక మహానుభావుని చూద్దామని వచ్చాను కానీ సాక్షాత్తు నాకు దైవ దర్శనం అయింది అని. నేను ఎవరికైనా ఇంత మంచి చేసినట్టయితే రేపు ఇంటర్వ్యూకి పిలవాలి, నాకెందుకో మాట్లాడాలనిపిస్తుంది. ఆ మన్నాడు స్వామి రావటంతో ఇంటర్వ్యూకి రా బంగారు అని పిలిచి వెళ్ళిపోయారు. అంటే సరే లోపలికి వెళ్ళి స్వామి ఇంటర్వ్యూ రూమ్ తలుపు తీస్తారు, అదే ఇంటర్వ్యూ రూము. ఓకే. తలుపు తీస్తే నా వెనకాల అట్లా చూస్తున్నారు. ఎవరి కోసం స్వామి అన్న, మీ ఆయన కోసం అన్నారు. అదేంటి స్వామి దేవుడు అంటారే, నేను పెళ్లి చేసుకోలేదని తెలియదా అనుకున్నా. నేను పెళ్లి చేసుకోలేదు కదా స్వామి అన్న. ఓహో ఈ జన్మలో ఇంకా కాలేదు కదా అని. సరే లోపల కూర్చున్నాక బంగారు ఎన్నేళ్ళైంది నిన్ను చూసి, ఎంతకాలం అయింది, నీకేం కావాలన్నా ఇస్తాను అడుగు అని. నాకేమొద్దు స్వామి, నాకు అడగటం అలవాట్లేదు స్వామి. కాదు అందరు అడుగుతారు నా దగ్గర, అడుగు అన్నాను. అడిగితే జమునంది అడుగు అంటే నా పక్కన. నాకు కృష్ణుడు కావాలి స్వామి అన్న. ఎవరు అన్నారు. కృష్ణుడు అన్న. ఇంటి నిండా కృష్ణుడే కదా పెట్టుకున్నావు బంగారు, ఏం చేసుకుంటా అన్న. నాకు కృష్ణుడే కావాలి స్వామి. అయితే కృష్ణుడిని నాలో చూసుకుంటావా, నాలో కృష్ణుడిని చూసుకుంటావా అన్న. కృష్ణుడు జీర్ణించుకుపోయాడు కదా స్వామి, కృష్ణుడిలోనే మిమ్మల్ని చూసుకుంటాను. ఇట్లా సృష్టిస్తున్నారు. జమునంది చిన్న కృష్ణుడి విగ్రహం ఇస్తారు, కృష్ణ చేతులు పట్టు అని ఇట్లా చేయబట్టారు.
చేతులొద్దు బంగారు, తల ఉంచు అన్నాడు. తల ఉంచేసరికి సృష్టించి ఇది మెళ్ళ వేశారు. అట్లాగా. మెళ్ళ వేసి తల మీద చేయి పెట్టి అక్షింతలు పడిపోయాయి. ఏదో ఒక మంత్రాలు చదువుతూ ఉండిపోయి, బంగారు భద్రా కళ్యాణం రాయి అంటే, సుభద్ర అంటే నాకు ఐడియా ఉంది స్వామి, భద్ర అంటే విన్నాను కానీ అంత బుక్ రాసేది నేను రాయలేను అంటే, నీకెందుకో కలం పట్టుకో అని. ఎందుకు రాయమన్నాను తెలుసా అన్నారు. తెలియదు స్వామి. ఇప్పుడు అందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు బంగారు, ఒక్కళ్ళకి కూడా పెళ్ళిళ్ళు అంటే అవగాహన లేదు. భార్యాభర్తల అనుబంధానికి అర్థం తెలియదు. అది ఈగోయిజం ఎక్కువైపోయింది, నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్పని. భద్రాదేవి కృష్ణుడు 7వ భార్య. ఆత్మ పరమాత్మ తత్వానికి వాళ్ళ నిజమైన నిర్వచనం. రాయి బంగారు దండం పెట్టి ఇంటికి వచ్చి తర్వాత నా స్వామి, కృష్ణకానంగానే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతావు నువ్వు, అన్నం తినవు నిద్రపోవు, ఇట్లా అయితే ఎట్లా బంగారు నీ హెల్త్ అన్నాడు. నేను డాక్టర్ని కదా అని నేను బాగానే ఉన్నాను స్వామి అన్న. నీకు తెలుసా నాకు తెలుసా, ఏం బాగలేదు, బాగా రెస్ట్ తీసుకో అన్నా. సరే ఇంటికి వచ్చి ఒక భద్ర కళ్యాణం మొదలుపెట్టా. అక్కడ గదిలో కూర్చుని మొదలుపెట్టి ఎదురుగుండా స్వామి ఫోటో పెట్టేశాను. పెట్టగానే పెద్ద వెలుగు వచ్చింది స్వామి నుదిటి మీద. ఒకవైపు కృష్ణుడు, ఒకవైపు స్వామి. ద్వాపరయుగంలో దృశ్యాలన్నీ కనిపిస్తుంటే కలం పట్టుకున్నాను. ఇక నాకు తెలియకుండానే సాగిపోయింది. నెల రోజుల్లో 360 పేజీలు అయిపోయాయి. అది తీసుకెళ్ళాను పుట్టబర్తి మ్యాన్స్క్రిప్ట్. స్వామి గబగబా వచ్చి ఫెంటాస్టిక్గా రాసావు బంగారు. నువ్వు రాసావా నేను రాశానా అన్నారు. నేను రాయలేదు స్వామి, మీరే రాశారు అంటే దానికి వరం ఇచ్చారనమాట. పబ్లిక్గా అనౌన్స్ చేశారు. ఎవరైతే భద్ర కళ్యాణం చదువుతారో, చూస్తారో, వింటారో, చేస్తారో అన్ని కోరికలు నెరవేరుతాయి. ఏ కోరికతో చదివితే అది నెరవేరుతుంది, కానీ ఏ కోరిక లేకుండా చదివితే అన్నీ నెరవేరుతాయి. ఇప్పుడు 41వ ముద్రణ వచ్చిందండి ఇప్పటికి. అదే ఇది భద్రా కళ్యాణం బుక్కు. మానస భజరే గురుచరణం దుస్తర భవసాగర తరణం. తరణం అంటే దాటడం, భవసాగరాన్ని దాటడం. ఆ తర్వాత స్వామి చెప్పారు, నీ హెల్త్ ఏం బాగాలేదని. నేనేమో రెస్ట్ తీసుకోకుండా పగలంతా హాస్పిటల్, సాయంత్రం అంతా కౌన్సిలింగ్, రాత్రంతా రాతలు. అదే ఒక అర్ధరాత్రి ఉన్నట్టుండి బాగా గుండెల్లో నొప్పి వచ్చి పల్స్ చూస్తే పల్స్ లేదు. కళ్ళు గిరగిరా తిరుగుతుంటే 2 గంటలకి ఇట్లాగా తలుపు తీసి కింద పడిపోయాను అనమాట. కింద నుంచి ఆ టైంలో తమ్ముడు పైకి వచ్చి నన్ను కేర్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఇప్పుడు డాక్టర్ చూసి 90% బ్లాక్ ఉంది, బతికే మనిషి కాదు, ఎమర్జెన్సీ బైపాస్ చేయాలి అని వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు. చేసిన బతుకుతుంటే నమ్మకం లేదని చెప్పారు. ఏ సంవత్సరం? అదే 2002లో. బతుకుతుంటే నమ్మకం లేదని చెప్పారు. చెప్తే తమ్ముడు వాళ్ళందరూ బాగా బాధపడుతున్నారు. కింద పెద్ద తమ్ముడు ఉంటాడు, కారు మీద చేయబెట్టి ఇట్లా బాధపడుతుంటే, వాళ్ళంతా శివభక్తులు, కృష్ణ భక్తులు వాళ్ళు కదా. అంటే అట్లాగా ఒక అతను వెడుతూ అర్ధరాత్రి అందులో చేయబెట్టి బాబుని ఇట్లా కొట్టారు. ఎవరు నువ్వు అన్నట్టు. నేను ఎవరైతే నీకేం రా, నీకు నమ్మకం లేనప్పుడు ఒక్కటి చెప్దామని వచ్చాను. కృష్ణకి ఆపరేషన్ బాగా జరుగుతుంది, చక్కగా వస్తుంది, అమ్మలాగే మటుకు కాదు. అమ్మకి ఇట్లాగే హార్ట్ అటాక్ వచ్చి ప్రాణంతో రాలేదు, అమ్మలా కాదు, వస్తుంది అని చెప్పి చూసేసరికి మాయమైపోయాడు స్వామి అనమాట. తర్వాత ఆపరేషన్ చాలా కొన్ని గంటలు జరిగింది. ఇది ఆపరేషన్ నేను చూస్తూనే ఉన్నాను. సాయి గాయత్రి స్వామి చెప్పిస్తూనే ఉన్నారు. సరే అది అయిన తర్వాత నేను పుట్టబర్తి వెళ్ళాను. వెళితే మళ్ళీ ఇంటర్వ్యూకి రా బంగారు అని చెప్పారు. వెళ్ళాను. వెళితే ఆపరేషన్ తర్వాత వచ్చాను స్వామి అన్న. అప్పుడు 4వ ముద్రణ. అందులో రాసా ఇట్లా స్వామి వచ్చారు,
ఇట్లాగా అన్నీ చెప్పాను అనమాట. నా వెనకాలే ఉన్నారు ఆపరేషన్ అంతా. అంటే ఏ ఆపరేషను అన్నారు. ఒక్కసారి నా గుండె ఆగిపోయినట్టే. నేను 4వ ముద్రణలో రాశాను, స్వామి వచ్చారు నేను చూశానని. ఏ ఆపరేషన్ అంటారేంటి, అందరూ నేను రాసింది అబద్ధం అనుకోరా, అదేంటి స్వామి అన్న. అంటే మరి నాకు తెలియనట్టు చెప్తున్నావు, నేనే కదా అక్కడ ఉంది అని. అప్పటి నుంచి స్వామితోటి అనుబంధాలు ఎన్నంటే నేను చెప్పలేను అనమాట. ఇంకొకటి అండి, మరి నాగేశ్వరరావు గారికి సత్యసాయిబాబా మీద నమ్మకం లేదుగా? మీ అన్నయ్య గారికి అన్నయ్యకి లేదుగా, నమ్మకం లేదుగా బాబా మీద? అన్నయ్యకి నమ్మకం లేకపోయినా కూడా నువ్వు భగవంతుని నమ్ముతావు కదా, అంటే నేనేమి కాదనలేను. అందుకని నీ భక్తి నీది, నీ కృష్ణుడు నీది, నువ్వు కృష్ణుల్లో అతను చూసుకుంటున్నావు, నీలో అతనిలో కృష్ణుని చూసుకుంటున్నావు. ఓకే. సంజయ్ రెడ్డి అంకుల్ అనంతపూర్లో ఉన్నా కూడా స్వామిని చూడటానికి వెళ్ళలేదు. వెళ్ళకపోతే వాళ్ళ అబ్బాయి ఇక్కడ వెళ్ళినప్పుడు స్వామి అట్లా వస్తుంటే నాన్న మిమ్మల్ని చూద్దాం అనుకున్నారు స్వామి అంటే ఇట్లానే వెళ్ళిపోయారని స్వామి. ఓకే. కానీ నమ్మకం లేనంత మాత్రాన వాళ్ళ డ్యూటీలు వాళ్ళు మానలేదు, వాళ్ళ డ్యూటీలు వాళ్ళు పవిత్రంగా చేశారు. స్వామి అన్నది ఏంటంటే దాన్ని మించిన పూజ లేదు. ఊరికే భక్తితో ఊరికే పూజలు చేసి వాళ్ళు అందరిలోనే భగవంతుని చూడకుండా ఇష్టం వచ్చినట్టు ఉండే కంటే ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తూ అందరిలోనూ భగవంతుని చూస్తూ తనలోనే భగవంతుని చూస్తుంటే అంతకు మించిన పూజ లేదు. అమ్మ, సినిమాల పరంగా ఏఎన్ఆర్ గారు ఒక ఎన్టీఆర్ 2 కళ్ళు అంటాం. ఆ పోటీ మీద ఏఎన్ఆర్ మీ అన్నయ్య ఏమనేవాడు మీతో? పోటీ అంటే ఇద్దరికీ తెలుసు, కళామ తల్లికి 2 కళ్ళు అని ఇద్దరికీ తెలుసు. తెలిసిన ఎప్పుడు ఒకరినొకరు పాజిటివ్గానే అనుకుంటారు. అంటే ఒకసారి వదినంది, ఏమండి పౌరాణిక చిత్రాలు ఆయనతో మీరు వెయ్యొద్దండి అన్నారు. ఎందుకన్నప్పుడు ఎందుకంటే ఆయన టోన్ కానీ ఆయన అదే ఇది కానీ ఎక్కువ కాబట్టి ఆయన అందులో ఇమిడిపోతాడు. అంటే ఓకే ఓకే అన్నప్పుడు అంతే తప్ప అన్నయ్య నెగిటివ్గా అనుకోలేదు. ఓకే. కానీ ఇప్పుడు అందరు పబ్లిక్గానే చెప్తాడు అన్నయ్య. ఆయనలో నాకు పర్సనాలిటీ లేదు, గొంతు లేదు, కానీ భావ గంభీరత లేదు. అయినా లేదు కాబట్టే నేను అది చిన్నప్పటి నుంచి కూడా అది దాటి వెళ్ళాలి అని ఆ స్థితికి చేరుకోవాలని చిన్నప్పటి నుంచి తపన పడ్డాను తప్ప ఆయన మీద ఈర్ష్యతో కానీ అసూయతో కానీ ద్వేషంతో కానీ ఎప్పుడు నేను ఫీల్ అవ్వలేదు. ఆయనతో సమానంగా ఉండాలనుకున్నాను. అంటే దాంట్లోనే నా ప్రేమ అంతా తెలుస్తుంది అని అన్నయ్య ఎప్పుడు అనేవాడు అనమాట. అంటే ఇప్పుడు రామారావు గారు కూడా అంతే. అంటే మా బ్రదర్ నిజంగా అందరు అనుకుంటారు ఆయన అది ఆధ్యాత్మిక మనిషి కాదని, అయినా కూడా అన్ని భక్తి పాత్రలో వేశారు. ఆ విప్రనారాయణుడు కానీ, మహాకవి కాళిదాసు కానీ, జయదేవ్ కానీ అవన్నీ చూస్తుంటే వింటుంటే నాకు ఎంతో అనిపిస్తుంది. నిజంగా కారణజన్ముడు మా బ్రదర్ అనిపిస్తుంది అని రామారావు గారు కూడా అన్నయ్యని ఎంతో మెచ్చుకునేవాడు అనమాట. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు లోపల అభిమానించుకుంటారు, ప్రేమించుకుంటారు. ఒకళ్ళలో లేని లోపాలు ఆ లోపాలు తనలో ఉండకూడదని అది అధిగమించి ఒకే లెవెల్లో ఉంటూ ఒక కళామ తల్లికి 2 కళ్ళే వెలిసి చిత్రరంగంలో ఎవ్వరు అది అధిగమించిన స్థితిని వాళ్ళు అధిగమించారంటే నిజంగా వాళ్ళు గ్రేట్. తర్వాత వాళ్ళిద్దరిలో ఉన్న ప్రాణం ఘంటసాల. ఘంటసాల అవటానికి మామయ్య అవుతాడు మీకు. కానీ ఇద్దరిలో అంటే వాళ్ళింత ఇదిగా ఉన్నారంటే మా ఘంటసాల మావయ్య కూడా
ఒక ముఖ్యమైన పాత్రధారి. రామారావు గారి సినిమాల గురించి చెప్పండి. చూసారా మీరు? రామారావు గారి సినిమాలన్నీ చూసారా? పౌరాణికాలన్నీ? ఎవరిది? ఎన్టీ రామారావు, ఎన్టీఆర్ గారివి పౌరాణిక సినిమాలు చూసారా? ఆ పాత్రలు, కృష్ణ పాత్ర పోషణ కానీ ఆ పాత్రల గురించి చెప్పండి ఒకసారి. అంటే చెప్పడానికంటే ఆయన పౌరాణికాలు వేస్తే ఇంకా చెప్పేది లేదు. కృష్ణుడు అంటే కృష్ణుడే, రాముడు అంటే రాముడే, ఇంకా రావణాసురుడు అంటే రావణాసురుడే. ఇంకా ఒక రావణాసుడు పాత్రలో ఉంటూ కూడా, ఒక విలన్ పాత్రలో ఉంటూ కూడా వాళ్ళ ఔన్నత్యాన్ని పైకి చాటే మహానటుడే అనమాట ఆయన. ఇంకా మామూలుగా ఆయన కనుక ఉన్నట్టయితే ఒక గుడి కట్టించుకునేవాళ్ళు ఆయనకి, రాముడిగా కృష్ణుడిగా. ఇప్పుడు రాముడు కృష్ణుడు అంటే ఆయనే కనిపిస్తారు అందరికీ. కాదు, రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు. తెలుగుదేశం పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చారు కదా. పార్టీ అప్పుడు మీ అన్నయ్య ఏమన్నారు అంటే, రామారావు గారు అప్పుడు అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చి అడిగాడు, బ్రదర్ తమరు కూడా రాజకీయాల్లో జాయిన్ అవ్వకూడదా అంటే, అన్నయ్య అన్నాడు, వద్దు బ్రదర్, ఇంకా ఎదుటి మనకి ఇప్పుడు అందరూ కూడా మన దగ్గరికి వచ్చేవాళ్ళే కదా ఇప్పుడు రాజకీయ నాయకులు అందరూ కూడా. కానీ మనకంత సరిపోదు అనుకుంటాను. ఎందుకంటే యాక్షన్ చేయలేము, అది మొహం మీద మాట్లాడతాం మనం, మనకి రాజకీయాలు తెలియవు, రాజకీయాలుగా మొహం మీద కొట్టినట్టు మనం మాట్లాడలేము, వద్దు బ్రదర్ అన్నాడు అన్నయ్య. అంటే రామారావు గారు అన్నాడు, ఏంటో బ్రదర్ నాకు వెళ్ళాలనిపిస్తాను అంటే అన్నయ్యకు వెళ్ళలేదు. ఇద్దరికి డిస్కషన్ జరిగింది. మరి మీ వదినమ్మ గారి గురించి చెప్పండి. వదినంటే నా చిన్నప్పటి నుంచి అన్నయ్యతో ఎంత అటాచ్మెంటో వదినకి తెలుసు. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా నేను వదిన ఒకే మంచం మీద పడుకుంటాం అన్నమాట. పడుకుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే అన్నయ్య వచ్చి, ఏంటి వదిన మరదలు కబుర్లు చెప్పుకుంటున్నారంటే, మీ గురించేలేండి అంటుంది వదిన. తర్వాత వదిన అన్నయ్యని భర్తగా మాత్రమే చూడదు, ఇంకా తండ్రిలాగా, అన్నలాగా, స్నేహితుడిలాగా ప్రాణాధికంగా చూస్తుంది. అన్నయ్య కూడా అంతే. వదిన అన్ని సంవత్సరాలు మంచం మీద ఉన్నా కూడా తన్ని తీసుకుని, తను లేవలేని పరిస్థితిలో ఉన్నా కూడా వీల్ చైర్లో తీసుకెడుతూ అంత స్టూడియో అంతా తిప్పుతూ సొంత కూతురులాగా, తల్లిలాగా, భార్యలాగా చూసుకునేవాళ్ళు. నిజంగా వాళ్ళ అనుబంధం భార్యాభర్తల అనుబంధం మాత్రమే కాదు, ఆ ఇల్లు ఒక అన్నపూర్ణ నిలయం అన్నమాట. ఇంట్లో అందరూ పిల్లలందరూ కూడా ప్రేమాస్పదంగా ఉంటారు. అందరూ అనుకునేటట్టు కులతత్వాలు, తారతమ్యాలు ఆ ఇంట్లో లేవు. ఎవ్వరు వచ్చినా కూడా డైనింగ్ హాల్లోకి వచ్చేస్తారు. అన్నయ్య అందరికీ వడ్డిస్తాడు, అందరికీ ప్రేమగా వడ్డిస్తారు. ఈ ఒక్క కులం అనే ప్రసక్తే లేదనమాట, ప్రేమ తప్ప ఇంకేమీ లేదు. వదిన వెళ్ళిపోయేటప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళి చూశాను. ముందరే నాకు కేరళ వెళ్ళాల్సిన పని ఉంది అంటే వెళ్ళి అక్కడ ఫోన్ వచ్చిందనమాట అన్నయ్య నుంచి. ఫోన్ మిస్డ్ కాల్స్ వస్తే, అదేంటి మిస్డ్ కాల్స్ వచ్చాయని ఫోన్ చేశా. అన్నయ్య అదేంటి మిస్డ్ కాల్స్ వచ్చాయి, నేను ఇక్కడ కేరళలో ఉన్నాను, గుళ్ళో ఉన్నాను, వదిన ఆరోగ్యం గురించి దేవుణ్ణి ప్రార్థిస్తున్నానంటే, దేవుడు నీ మాట విన్నాడమ్మా, వదిన బాధలన్నీ తీర్చేసి తనలో చేర్చుకున్నాడు, మీ వదిన వెళ్ళిపోయిందమ్మా అన్నాడు అన్నయ్య. అక్కడి నుంచి నేను వచ్చేసాను అనమాట. ఆఖరికి తను వెళ్ళేటప్పుడు వదిన వెళ్ళిపోతానని తెలిసి నాకు ఇష్టమైన చీర, ఎర్ర చీర పెట్టి, వచ్చే సంవత్సరం నేను పెడతానో లేదో అమ్మా అని బొట్టు పెట్టి, అంటే ప్రతి బర్త్డేకి తను పెడుతుందనమాట. వదిన వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటి సంవత్సరం అన్నయ్య వచ్చి, మీ వదినలాగా నా చీర అదంతా నాకు తెలియదు అని, వదిన ఆశీస్సులు నీకుంటాయి అంటే నేను చెప్పలే. నా అనుబంధం అంటే జన్మ బంధం, అది అనుబంధం. అన్నయ్య సినిమాలకి మీ కథలు ఏమైనా ఇచ్చారా? చాలామంది అడుగుతారు, అమ్మాయి అన్ని రాసింది కదా ఒక్కటి కూడా తీసుకోరేంటి అంటే, అన్నయ్య అన్నాడు, లిక్కుపాటి మధుసూదన్ రావు గారేమో అంత కథలు అంతా చూస్తూ ఉంటారు అని నాకు ఫోన్ చేసేవారు. అమ్మా
నువ్వు ఫేమస్ కదా, కొన్ని పంపించమ్మా, వచ్చి డిస్కస్ చేద్దు కానీ అంటే నేనన్నా అన్నయ్య నేను కాకినాడలో ఉన్నాను, నేను అంటే నా వృత్తి వేరే, అంటే ఇటు వచ్చానంటే నేను అట్లాగే కూర్చోవాలి, నేను అట్లా చేయలేను, అందుకని నేను పల్స్ చూసే డాక్టర్ని, పేషెంట్లు పల్స్ చూసే డాక్టర్ని, మా సులోచన ఎదనపూడి, తనేమో పాటగల పల్స్ చూసే డాక్టరు, తనేమో హైదరాబాద్లోనే ఉంటుంది అన్నయ్య, అందుకని ఎద్దనపూడి అయితేనే ప్రస్తుతం కరెక్ట్ అని చెప్పాను. ఓకే అనేసరికి అన్నయ్య కళ్ళల్లో నీళ్లు పెట్టి ఎస్ యు ఆర్ గ్రేట్ అమ్మా. ఎందుకంటే ఒక రైటర్ ఇంకో రైటర్ని ప్రైజ్ చేయరు. సెక్రటరీ సినిమా అదే కదా. అదే అంటే తర్వాత దాసరి నారాయణరావు గారు వాళ్ళందరూ కలిసి అన్నయ్య మీద ఒక పిక్చర్ తీద్దామని అది అందరు అనుకున్నారు. దాని కథ నారాయణ రెడ్డి గారు వాళ్ళంటే ఎవరు రాయాలంటే మా అమ్మాయి రాస్తుంది అన్నాను, రాశాను. అది అమెరికాలోనే రిలీజ్ అయింది అనమాట. అట్లాగా కథానాయకుడి కథ అని. ఓకే. అంటే అందులో కొన్ని తప్పులు ఉన్నాయి, అందుకని ఇక్కడ రిలీజ్ అవ్వలేదు. అందుకని అన్నయ్య కాస్త బాధ అనిపించింది. సినిమా అంటే నేను నా వృత్తిపరంగా ద్రోహం చేసినట్టు అవుతుంది. ఆ తప్పులు ఏంటి? తప్పులు అంటే అప్పుడు దాసరి గారు హడావుడిగా ఉండటం. ఓకే. అది కొన్ని ఏదో అన్నయ్యకి నచ్చని ఉన్నాయి. ఓకే. అందుకని పోనీ తర్వాత తీద్దాం అనుకున్నారు కానీ మళ్ళీ కుదరలేదు. ఓకే. అంటే ఎద్దనపూడి అయితే ఇక్కడ లోకల్ ఉంటుంది కాబట్టి అదే నేను తను బాగా క్లోజ్. అట్లాగా రాణి రాణి అని పిలిచేదాన్ని. అదే ఎద్దనపూడి జీవన తరంగాలు కానీ, సెక్రటరీ కానీ, మరి గిరిజా కళ్యాణం, ఎద్దనపూడి గారి నవలలో సినిమాలుగా చాలా వచ్చినాయి దాదాపు కదా. అంటే చాలా క్లోజ్ అనమాట అందరికంటే. ఎద్దనపూడి బాగా క్లోజ్. తర్వాత తను అమెరికా వెళ్ళేటప్పుడు కూడా చివరిసారి ఫోన్ చేసి, కృష్ణ నేను ఎడుతున్నాను, మళ్ళీ మేలో వస్తాను, నాకు మామిడి పళ్ళును తర్వాత మల్లెపూలు ఇష్టం కదా అని ఎంతో ప్రేమగా ఫోన్ చేసి తను. తర్వాత వాసిరెడ్డి సీతాదేవి, మాదిరెడ్డి సులోచన, రామలక్ష్మి, కె రామలక్ష్మి, తర్వాత మాలతీ చందూరు, అందరం క్లోజ్ బాగా. అంటే వాళ్ళందరూ ఏజ్లో చాలా పెద్ద. నేను 10వ ఏటే రాయటము, వాళ్ళ ఏజ్ పరంగా దూరమైనా కూడా ఒక 3 మంత్ వీక్లీస్లో నేను, రామలక్ష్మి, మాలతీ చందూరు రాసేవాళ్ళు కదా. అవును, మాలతీ చందూరు గారు ఏమో వంటలు అనుకుంటా. అదే అది రాసేవాళ్ళం అనమాట. తర్వాత రావురి భరద్వాజ్ గారు, అవును, పాకుడు రాళ్ళు, భరద్వాజ్ గారు తెనాల్లో అవును ఉన్నప్పుడు మా ఇంటి పక్కనే ఉండేవారు. పొద్దున్నే ఇంటికి వచ్చి అమ్మ చేసిన కాఫీ అంటే ఆయనకి ఇష్టం. కాఫీ తాగి మా క్లినిక్లో అక్కడ శారద అని ఉండేవారు, నటరాజు. ఓకే. అంటే మంచి చెడు అవన్నీ రాసే ఆంధ్రపత్రికలో ఇదివరకు. రావురి భరద్వాజ గారికి చదువు పెద్దగా లేదంటారు కదా. లేకపోయినా కూడా జ్ఞానపీఠ అవార్డు వచ్చినప్పుడు అన్నయ్య అన్నారు, అమ్మ మన ఇద్దరం వాళ్ళ ఇంటికి వెడదామా అన్నారు. అని వాళ్ళ ఇంటికి వెళ్ళాము, విజయనగర్ కాలనీ. వెళితే తను అనుకున్నాడు చాలా పెద్ద ఇల్లు ఉంటుంది భరద్వాజ్ గారికి, ఇల్లంతా చూసి స్టన్ అయిపోయి అట్లా చూశాడు. అదేంటమ్మా భరద్వాజ్, ఏంటో నేను విన్నది వేరు చూసింది వేరు, నిజంగా భరద్వాజ్ గ్రేట్ అమ్మా. ఆయన చెప్పు లేకుండా నడిచేవాడు పాపం. తర్వాత దాశరథి గారు ఆయనేమో నా పేషెంట్ అనమాట. కింగ్కోటి హాస్పిటల్కి వచ్చి చెప్పులు లేకుండా ఓపిక వచ్చేవాడు, బయట వదిలేసి. అదేంటి గుడికి వచ్చినట్టు చెప్పులు లేకుండా వస్తారంటే, వైద్యుడు దేవుడితో సమానం అమ్మా, అందుకని చెప్పులు లేకుండా వస్తాను అని. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన రొట్టెల్లో అంత ఇసుకలో కలుపుతారు, అది కలిపి పెట్టారు పాపం. పెడితే ఆయన లివర్ అంతా డ్యామేజ్ అయిపోయి పాడైపోయి పాపం. ఆ చివరి అంతా ఎప్పుడు షుగర్ ఇంక్రీజ్ అయ్యే ఉండేది. ఇంకోటిలో నా పేషెంట్గా ఉండేవాడు. క్లినిక్ వచ్చినా కూడా పేషెంట్ చాలా మంది ఉంటే అట్లాగే నుంచునేవాడు పాపం. ఒకరోజు నేను ఢిల్లీ పెడుతున్నాను, అక్కడ రైటర్స్ కాన్ఫరెన్స్ ఉంది,
నన్ను రాయమని అడిగారంటే దేని గురించి అన్నాను. అంటే రైటర్స్ గురించి, లిటరేచర్ గురించి అంటే సబ్జెక్ట్ అడిగాను. గబగబా రాసి నాకు ఇచ్చాడు. అది ఇందులో చెప్పమ్మా అన్నాడు. వెళ్ళి చెప్పాను. చెప్పేసరికి అందరూ తప్పట్లుగా వచ్చి అప్రిషియేట్ చేసి అవార్డు ఇచ్చి ఇది షాలు అది కప్పగానే ఇదంతా నాకు కాదు, ఇది ఈయనకి చెందుతుంది అని చెప్పారు. అని చెప్పి రాగానే ఆయన క్లినిక్కి వస్తే ఆయనకి షాల్ కప్పి దండం పెట్టాను అనమాట. పాపం ఆయన వెళ్ళిపోయాడు. మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి ఇప్పుడు వెళ్తూ ఉంటారా మీరు? ఎప్పుడు పెడుతుంటా, ఒకే కుటుంబం కాబట్టి ఇప్పుడు పెడుతూనే ఉంటాను. అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తూనే ఉంటాను. ఇంకా రైటర్స్ అందరూ ఎవరిని పరాయిగా అనుకోను నేను, అందరితో ప్రేమగానే ఉండి. ఇంకెవరు భానుమతి అని బాగా క్లోజ్గా ఉంటుంది. అంజలిదేవి అయితే చెప్పక్కర్లా, ఆవిడ కూడా బాబా గారి భక్తురాలు. అవును, ఎప్పుడు పుట్టబర్తి వెళ్ళినా అంజలిదేవి, పి సుశీల, నేను, జమున, కాంతారావు గారు మేమందరం ఒక చోట ఉంటామన్నమాట. ఓకే. కాంతారావు గారు అయితే చివరిదాకా చూశాను నేను. ఇక్కడే నల్లకుంటలో ఉండేవాడు, ఇక్కడ ఉండేవాళ్ళు. అదే నల్లకుంటలో ఉండేవాడు. అవును. అంటే ఆయన ఒకరోజు అది ఈనాడులో జర్నలిస్ట్ ఒక అతను ఫోన్ చేసి, అమ్మ కాంతారావు గారి పరిస్థితి బాగాలేదు, ఆయనకి చాలా ఎకరాలు ఉన్నాయి, అమ్ముతానంటున్నారు అని, అట్టి పెడితే బాగుంటుంది మీరు చెప్పండి అన్నాడు. అంటే కాంతారావు గారు అంటే నాకు అంటే పరిచయం లేదు. అంటే అయ్యో మీరంటే ఆయనకు అభిమానం అమ్మా, ఒకసారి కలుసుకోండి, ఇక్కడ చాగరేగాన్ సభ సందులో హోటల్లో దిగాడు. అంటే నేను చాగరేగాన్ సభ కడితే అక్కడ వెళ్ళాను అనమాట. ఓకే. వెళ్ళి తలుపు కొట్టేసరికి తీసింది. ఆయన బెడ్ మీద పడుకుని రక్తం కక్కుకుంటున్నాడు. ఓకే. నేను చూస్తే అంత బెడ్ అంతా రక్తం ఉంది. ఇప్పుడు ఆయన తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేసి పాపం బాగానే అయ్యాడు. తర్వాత ఆయన అన్నాడు, మెడ్రాస్లో నాకు ఉండటానికి ఏం లేదమ్మా, హైదరాబాద్లో నాకు చూసి పెట్టు అంటే నల్లకుంటలో ఆయనకి ఇల్లు చూసి పెట్టాను. ఓకే. నేను వెళ్ళాను, ఇంటికి వెళ్ళాను. నేను చివరి దాకా చూశాను ఆయన్ని. చివరికి క్యాన్సర్ వచ్చి అదే వెళ్ళిపోయారు. వెళితే ఆయన అనుకున్నాడు, ఆయన అంతా అప్పు చేశారు ట్రీట్మెంట్కి, క్యాన్సర్కి. ఓకే. అయితే ఆయన అనుకున్నారు రామారావు గారి అవార్డు ఉంది కదా, అది ఆయనకు వస్తుంది అనుకున్నాడు. ఓకే. అది వస్తే ఆయనకి ట్రీట్మెంట్కి వస్తుంది అనుకున్నారు. ఆయన సీరియస్గా ఉంటే తీసుకెడుతున్నారు అనమాట హాస్పిటల్కి. తీసుకెడుతుంటే ఫోన్ వచ్చింది. వాళ్ళ అబ్బాయి రాజా వచ్చి, నాన్న రామారావు గారు అవార్డు అనౌన్స్ చేశారట, ఈయనకి వచ్చి కళ్ళు తెరిచి ఎవరికి నాయనా అన్నాడు. కాంతారావు గారికి ఆయనకే అనుకున్నాడు. ఓకే. దాసనారాయణరావు గారికి అన్న. ఒక్కసారి కళ్ళు మూసుకుని 5 లక్షలు ఉంటే పాప ఆయన ట్రీట్మెంట్కి వచ్చేది. ఓకే. ఒకసారి దాసనారాయణరావుకి కనెక్ట్ అయిన ఆయన నారాయణరావు గారు కంగ్రాచులేషన్స్, అన్నగారు అవార్డు మీరు అందుకున్నారు అని ఆ స్థితిలో కూడా పాపం ఆయన కంగ్రాట్స్ చెప్పి అట్లాగా పడిపోయాడు అన్నమాట. అరే అదే పాపం ఆయన చాలా మంచి ఆయన కాంతారావు గారు కూడా చివరి దాకా. కానీ అవార్డు వచ్చి ఉంటే బాగుండేది, ఎందుకంటే కత్తి యుద్ధం అంటే రామారావు గారు, కాంతారావు గారే. అవునా, ఆయనకి అవార్డు వచ్చి ఉండాలి. అవును పాపం. అది ముగ్గురు, ఆ ముగ్గురిది అయిపోయింది. ఇంకా చాలా ఉన్నాయి. అమ్మ చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైనా కలిశారా? కలిసాను. ఎప్పుడు? అంటే అప్పుడప్పుడు మీటింగ్స్లో కలుస్తూ ఉండేవాళ్ళం. తర్వాత 2018లో అనుకుంటే ఉగాది ఒక 2 రోజుల ముందరే నాకు ఫోన్ వచ్చింది అక్కడి నుంచి, ఇట్లా చంద్రబాబు నాయుడు గారు మీ కళారత్న ఇద్దాం అనుకుంటున్నారు, తప్పకుండా రండి. ఇదేమో కళారత్న అవార్డు. ఓకే. అది తీసుకున్నాను అనమాట. తర్వాత ఒక రోజున నారాయణ రెడ్డి గారు అన్నయ్యకి ఫోన్ చేశారు. ఫోన్ చేసి, నాగేశ్వరరావు గారు సుశీల నారాయణ రెడ్డి అవార్డు ఈసారి ఇద్దామనుకుంటున్నాము, మీరు తప్పకుండా ముఖ్య అతిథిగా రావాలి,
అంటే దాన్ని ప్రత్యేకంగా అడుగుతారు ఎందుకు, మామూలుగా వస్తా కదా, ఎవరికి ఇస్తున్నారు అన్నాను. అంటే మీ అమ్మాయికి ఇస్తున్నాం అన్నాను. ఒక్క నిమిషం మాట్లాడక అయితే నేను రాను అన్నాను. అంటే అదేంటండి మీ చెల్లాయికి ఇస్తుంటే మీరు రానంటారు ఏంటంటే, నేను ఎదురుగుండా కూర్చుని అందరూ తన్ని పొగుడుతుంటే అది సంతోషించేవాడినే తప్ప స్టేజ్ మీద కూర్చుని అట్లా ఇస్తే నాకు ఆనందం ఉండదు. అందుకని తను ఇస్తున్నప్పుడు నేను ఆడియన్స్లోనే కూర్చుంటాను. నారాయణ రెడ్డి గారు ఏం అనుకోకండి, కాదు మీరు వచ్చి తీరాలి, మీరేమో తండ్రి స్థానంలో ఉండండి, నేను అన్న స్థానంలో ఉంటాను, మీరు రావాలంటే నా వంక ఇట్లా చూసా, ఓకే వస్తాను అన్నా. అది సుశీల నారాయణ రెడ్డి అవార్డు, ఓకే, అది తీసుకున్నాను అనమాట. ఓకే. తర్వాత ఎప్పుడు మేము ముగ్గురం కలిసి వెడతాము స్టేజ్ మీదకి. ఎవరెవరు? అన్నయ్య, నారాయణ రెడ్డి గారు, నేను. మీరు అంటే అన్నయ్య వెళ్ళిపోయిన తర్వాత భౌతికంగా నేను మెల్లిగా ఎక్కుతుంటే నారాయణ రెడ్డి గారు ఇట్లా చూశారు. చూసి వెనక్కి వచ్చి, అమ్మా అన్నయ్య లేరని దిగులుగా నడుస్తున్నావా, నేను ఉన్నా కదా, నేను చిన్న అన్నయ్యని, సి అంటే సినారే కదా, చిన్న అన్నయ్యని అని తీసుకెళ్ళి నా చేయబట్టుకుని కూర్చోబెట్టి అప్పటి నుంచి చిన్న అన్నయ్యనే నన్ను పిలిపించుకుంటాడు అనమాట నారాయణ రెడ్డి గారు. అలాగే ఇంకా నాగేశ్వర గారి గురించి. ఒకసారి అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్ వచ్చారు. వచ్చి మీరు అంటే పిహెచ్డి చేసామండి, మాకు డాక్టరేట్ వచ్చింది అంటే చాలా సంతోషం నాయన, చదువుకునే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అని. ఏ సబ్జెక్ట్ మీద డాక్టరేట్ చేశారు? మీ సబ్జెక్టే అన్నాడు. నా సబ్జెక్టా? అంత సబ్జెక్ట్ ఎక్కడ దొరికింది అన్న. మీ అమ్మాయి రాసింది కదా అన్నాడు. నా వంక ఇట్లా చూశాను. అదే మనిషిలో మనిషి డాక్టర్ అక్కినేని చదివి దాని ఆధారంతో మేము అది డాక్టరేట్ తెచ్చుకున్నాము అనగానే తన కళ్ళ నిండా నీళ్ళు వచ్చి గబగబా లోపలికి వెళ్ళి షాలు కప్పి, అది అంటే తను ఎక్కువ చదవడు అనమాట, మామూలు పుస్తకాలు చదవడు. ఈ పుస్తకం ఎందుకు చదవలేదంటే నువ్వు కాదు కదా నేనే కదా రాసింది అన్నాడని చదవలేదన్నమాట. ఓకే. కానీ సంతోషపడిపోయి వాళ్ళని బ్లెస్ చేసి పంపించారనమాట. థ్యాంక్ యూ అమ్మ, చాలా విషయాలు చెప్పారు మీరు.